చూస్తున్నామనే ఒక భావన మనలో కలిగి ఉండాలి. Maybe when you think about the cross or sing about the cross, ఆ పాట సిలువను గురించి మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు, సిలువను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు tears come to your eyes. మన కళ్ళకు నీళ్ళు వస్తాయి. Maybe when you sing some songs loudly, పెద్దగా మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు or there is some good feeling in your heart. మన హృదయంలో మంచి ఉత్సాహం కలుగుతుంది. Maybe when you clap and sing, పాటలు చప్పట్లు కొడుతూ మనం పాటలు పాడుతూ, oh, you feel you love God very much. మనం దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నామనే భావన మన హృదయంలో కలుగుతుంది. They are all feelings in our heart. ఇవన్నీ కూడా మన హృదయంలో కలిగే భావనలు. But what does it actually mean in practical life to love God? దేవుని ప్రేమించడం అనేది వాస్తవంగా మన అనుదిన జీవితంలో ఏమి నిజమై ఉంది అని మనం తగ్గించాలి. I will try to talk in a very simple way so that all of you will understand what I am saying. నేను ఏం చెబుతున్నానో మీ అందరూ అర్థం చేసుకునే సాధారణమైన తేలికగా మాట్లాడాలనుకుంటున్నాను. Now I don't want anyone to go away from here saying, well, he said something, we did not understand what he was saying. ఇక్కడ నుండి ఎవరు కూడా ఆయన ఏం చెప్పాడో మాకు అర్థం కాలేదనే భావనతో ఇక్కడ నుండి ఎవరు వెళ్లకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తాను. So I want all of you to understand what I am saying. నేను ఏం చెప్తున్నానో మీ అందరూ అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. It is not what I am saying, it is what the word of God is saying. ఇది నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది దాని ముఖ్యం. So we are going to look into God's word. మనం దేవుని వాక్యంలోకి వెళుతున్నాం. What does it mean to love God? దేవుని ప్రేమించడం అంటే ఏమై ఉంది అసలు? How do we love God in our practical life? మన అనుదిన జీవితంలో మనం ఎలాగో దేవుని ప్రేమించగలం? Is it enough to say hallelujah? కేవలము హల్లెలూయా అని చెప్పడం ద్వారా ప్రేమించడమా? Is it enough to say praise the Lord? దేవునికి స్తోత్రం అని చెబితే సరిపోతుందా? Is it enough to shed few drops of tears when you think about the cross? యేసుక్రీస్తు సిలువను గురించి ధ్యానిస్తున్నప్పుడు రెండు బొట్లు కన్నీళ్లు కారిస్తే మనం దేవుని ప్రేమిస్తున్నట్ట? How do you love God? ఎలాగ మనం దేవుని ప్రేమిస్తున్నట్టు? No, that is not my idea. ఇది నా ఆలోచన కాదు. I will show it to you from God's word. దేవుని వాక్యములో నుండి మీకు చూపిస్తాను నేను. Now to start with, we will read one verse from the epistle of John. యోహాను పత్రికలో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. We will read chapter 4 and verse 19. 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 John chapter 4 verse 19. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 223వ పేజీ నంబర్. We love him because he first loved us. 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. Now before we go on to say how we can love God, మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నామని చెప్పేక ముందు let me say why we should love God. మనం అసలు ఎందుకు దేవుని ప్రేమించాలి చెప్పనివ్వండి ముందు. Why should we love God? మనం అసలు ఎందుకు ప్రేమించాలి దేవుని? In the Old Testament, పాత నిబంధనలో when God spoke to Israel, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు in Deuteronomy chapter 6, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో there is a command, thou shalt love thy God with all your heart, your soul and your mind. అదిగో నీ ఆలోచనతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ ఆలోచనతోనూ, నీ శరీరముతో దేవుణ్ణి ప్రేమించాలి అని ఉంది. So God has commanded us to love him. అలాగూ దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుడే ఆజ్ఞాపించాడు. Now in the New Testament, క్రొత్త నిబంధనలో this verse gives us a strong reason why we should love God. క్రొత్త నిబంధనలో చాలా స్పష్టమైన సరైన ఆధారముతో దేవుని మనం ప్రేమించాలో ఖచ్చితంగా వ్రాయబడింది. And what is the reason given here? ఇక్కడ ఏమి కారణం ఇచ్చాడు? ఎందుకు Why should we love God? మనం ఎందుకు ప్రేమించాలి దేవుని అనే దానికి క్రొత్త నిబంధనలో ఏం కారణం చూపిస్తున్నాడు? You look into that verse ఆ వచనంలోకి మనం గమనించినట్లయితే and you give the answer. మీరు నాకు జవాబు ఇవ్వగలరు. Why we should love God? మనం ఎందుకు దేవుని ప్రేమించాలో ఇప్పుడు చదువుకున్న వచనాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే మీరే జవాబు ఇవ్వగలరు. Come on. చెప్పండి. Sisters also can say. సహోదరులు కూడా చెప్పొచ్చు. Why we should love God? ఎందుకు మనం దేవుని ప్రేమించాలి? We love him because he first loved us. మనము దేవుని ప్రేమిస్తున్నాము ఎందుకంటే దేవుడు మనల్ని మొదటగా ప్రేమించాడు. If you know that, అది మీకు అర్థమైతే you will love God. దేవుని ప్రేమించగలవు. Now if somebody says, oh, you should love me, ఎవరైనా నన్ను ప్రేమించండి అని అడిగితే, you should love me with all your heart, అదిగో మీ హృదయపూర్వకంగా ప్రేమించండి అని అడిగితే, you can tell him,
అతనితో చెప్తాం మనం, Why should we love you? నేను ఎందుకు ప్రేమించాలి నిన్ను? You haven't done anything for me. నీవు ఏదైనా చేసావా నా కొరకు? You did not love me. నన్ను ప్రేమించలేదు నీవు. You did not give me anything. ఏమి ఇవ్వలేదు నాకు నీవు. Why I should love you? ఎందుకు నేను నిన్ను ప్రేమించాలి? I have no reason to love you. నిన్ను ప్రేమించడానికి నా దగ్గర ఎటువంటి కారణం లేదు. That is not so with God. దేవుని విషయంలో ఇది కాదండి. When God says you should love me, దేవుడు మీరు నన్ను ప్రేమించాలి అని అడుగుతున్నప్పుడు there is a very strong reason for చాలా saying that. ఖచ్చితమైన బలమైన కారణము దాగి ఉంది దాని వెనుక. What is that reason? ఏమిటి ఆ కారణం? He loved us first. మొదటిగా ఆయన మనలను ప్రేమించాడు. That is why we should అందుకే love him. ఆయన మనం ప్రేమించాలి. Why should we love God? ఎందుకు మనం ప్రేమించాలి ఆయన్ని? Because God first loved us. ఎందుకంటే దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు. Do you know that? మీకు తెలుసా అది? Have you realized that? అది ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? Have you experienced God's love in your life? మీ యొక్క జీవితంలో దేవుని ప్రేమను అనుభవించారా? God sent his son into the world because he loved us. ఆయన మనల్ని ప్రేమించిన కారణం తన కుమారుని లోకానికి పంపించాడు. John 3:16, all of us know. 3:16 యోహాను సువార్త మనందరికీ తెలుసు. God so loved the world that he sent his son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. If you have experienced God's love in your ఈ life, జీవితంలో దేవుని యొక్క ప్రేమను అనుభవించినట్లయితే then you will love God. అప్పుడు మీరు దేవుని ప్రేమించగలరు. If you haven't experienced his love, ఆయన ప్రేమను అనుభవించిన అనుభవం నీకుంటే then you will not love God. ఆ అనుభవం లేకుంటే నువ్వు దేవుని ప్రేమించలేవు. You don't know about God's love, దేవుని ప్రేమను నువ్వు ఎరుగవు కూడా. so you won't love God. అందువల్ల దేవుని ప్రేమించలేవు నీవు. But have you experienced God's love in your life? కానీ మీ జీవితంలో మీరు దేవుని ప్రేమను అనుభవించిన అనుభవం ఉందా? Not only in saving you, నిన్ను రక్షించడంలో మాత్రమే కాదు, in your day-to-day life, నీ అనుదిన జీవితంలో కూడా how wonderfully God cares for you. అది ఎంత అద్భుతముగా ఆశ్చర్యంగా నిన్ను భద్రపరుస్తున్నాడు ఆయన. How God provides for you. నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. How God keeps you. అదిగో నిన్ను ఎలాగో కాపాడుతున్నాడు. How God answers your prayer. నీ ప్రార్థనలకు ఆయన ఎలాగో జవాబిస్తున్నాడో. If you realize that, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే you have no other way but to love God. దేవుని ప్రేమించడం తప్ప మరి యొక్క దారి లేదు మనకి. He loved us first. ఆయన మనల్ని మొదటిగా మనల్ని ప్రేమించాడు. So we love him in return. అందుకే దానికి స్పందనగా మనం ఆయన ప్రేమిస్తున్నాము. We can never give back to God for what he has done మన to కొరకు us. దేవుడు చేసిన కార్యానికి మనం ఏమి ఇవ్వలేము ఆయనకి తిరిగి. Whatever we give, మనం ఏది ఇచ్చినా కూడా that is not enough. అది సరిపోదు. But the only thing we can do is to love him in మనం return. చేయగలిగింది ఒకటి మనం దేవుని ప్రేమించడమే. God will never ask you to do anything which he does not do for you. ఇది ఏది కూడా నిన్ను చేయమని దేవుడు ఎప్పుడు అడగడు. Say, do this for me before he does it for you. ఆ దేవుడు ఏది కూడా ఇది నా కొరకు చెయ్యని అది ఆయన మనకు చేయకుండా అడగడు. No, we are not like that. మనం అలా కాదు. We want others to do for us what we don't do for them. మనము వారికి ఏది చెయ్యకుండా ఉంటామో అది వారు మనకు చెయ్యాలని కోరుకుంటాం. Oh, suppose I say like this. ఉదాహరణకు నేను ఇలా చెప్తాను. Oh, I was in the hospital, nobody came to see me. అదిగో నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎవరు వచ్చి నన్ను చూడలేదు. Do I go to hospital when others are in the hospital? అప్పుడు ఆ మాట అనేటప్పుడు ఎవరైనా ఇతరులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా పోయి చూసి వచ్చానా వాళ్ళని అని ఆలోచన చేసినట్లయితే, Oh no, I am very busy, I have no time to go. నాకు చాలా బిజీ, నాకు టైం లేదు వెళ్ళడానికి. Oh, I don't go to see others, but I want others to see నేను me. హాస్పిటల్కి ఇతరులు చూడడానికి ఎప్పుడు వెళ్ళను, కానీ వాళ్ళు ఇతరులు మాత్రం నన్ను చూడడానికి రావాలని కోరుకుంటాం. And you complain, nobody comes to my house. మనం దాన్ని ఫిర్యాదు చేస్తాం, ఎవరు మా ఇంటికి రావడం లేదని, Nobody comes and visits me. అది ఎవరు నన్ను దర్శించలేదని. Do you go to others' house to visit them? ఎవరినైనా దర్శించడానికి నీవెప్పుడైనా ఇతరుల గృహాలకు వెళ్ళావా? Oh no, I have no time. లేదు, మాకు మాత్రం టైం, I am very busy. మాకు చాలా పనులు ఉన్నాయి. But you want everybody to come to your house. కానీ అందరూ మా ఇంటికి రావాలి, మమ్మల్ని దర్శించాలని మనం కోరుకుంటుంటాం. Man is like that. మానవుని విధానం అలాంటిదే. But God is not like that. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. When God says you love me, యేసుక్రీస్తు దేవుడు మనల్ని మీరు ప్రేమించండి అని అడుగుతున్నప్పుడు he has already loved us. అంతకు ముందుగానే దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. Then he says you love me. ప్రేమించిన తర్వాతే మనల్ని ప్రేమించమని అడుగుతున్నాడు ఆయన. So we have no reason not to love.
ప్రేమించకపోవడానికి మనకు కారణమేమీ లేదు. God says, you give everything to me. దేవుడు అంటున్నాడు, మీకు సమస్తం ఉన్నదాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. You give yourself to me. అదిగో నిన్ను నీవుగా నాకు సమర్పించుకోమంటున్నాడు. Before saying that, అది ఆయన చెప్పక ముందు he has given himself and everything for us. అదిగో ఆ సమస్తము ఆయన మన కొరకు తను తానుగా అప్పగించుకున్నాడు. Did you understand that? మీకు అర్థమైంది? When God asks us to do something, ఏదైనా దేవుడు మనల్ని చేయమని అడుగుతున్నప్పుడు he first does it for us. ఆయన ముందుగా మనకు అది చేశాడు. And then he says, you do ఆ it for me. తర్వాతే మనల్ని ఆయన అది చేయమని అడుగుతున్నాడు. Oh, when we think of what God has done for us, దేవుడు మన కొరకు చేసినవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే how he loved us, ఎలాగో మనల్ని ఆయన ప్రేమించాడు, how he saved us, ఎలాగో మనల్ని ఆయన రక్షించాడు, how he answers our మన prayer, ప్రార్థనలకు ఆయన ఎలాగో జవాబిచ్చాడు, how wonderfully he leads us. ఎంత ఆశ్చర్యకరంగా మనం నడిపిస్తున్నాడు ఆయన. When you think of that, అవన్నీ మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు you have only one option, కేవలం ఒకే ఒక అవకాశం ఉంది మనకి. that is to love God in return. అదిగో తిరుగా మనం ఆయన ప్రేమించడం తప్ప ఇంకా ఏం We చేయలేం. love him because he first loved us. ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. Okay, how should we love God? ఎలాగో మనం ఆయన ప్రేమించాలి? What should we do practically to show that we love God? మనము దేవుని ప్రేమిస్తున్నామని చూపించడానికి మన అనుదిన జీవితంలో మనం ఏం చేయాలి? Now, what did God do when he loved us? దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆయన ఏం చేశాడు? You know, there is a word in the Bible దైవగ్రంథమైన బైబిల్లో ఒక వచనం ఉంది. that is in the Greek language. That word is agape, a word used for love. ఆ ప్రేమకు గ్రీక్ భాషలో అగపే అనే పదాన్ని ఉపయోగించబడింది. You know, New Testament is written in Greek originally. మీకు తెలుసు కదా, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. So, when it talks about God's love, the word used is the word agape. గ్రీక్ భాషలో ఉన్న బైబిల్లో ఆ దేవుని ప్రేమ అనే మాట ప్రస్తావించబడిన దగ్గర అగపే అనే పదం ప్రస్తావించబడింది. That is the word used in John 3:16. God so loved the world. యోహాను 3:16లో కూడా అదే మాట ప్రస్తావించబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. In many other places, అదిగో అనేక స్థలాల్లో God's love is agape love. అదిగో దేవుని ప్రేమ అగపే ప్రేమ లాంటిది. That means highest form of love. అంటే ప్రేమలో ఉన్నత స్థాయి అని దాని అర్థం. Not the ordinary love that we have one for another, అదిగో మనకు ఒకరి పట్ల ఒకరికి ఉండే సామాన్యమైన ప్రేమ కాదు ఇది. but God's love. ఇది దేవుని ప్రేమ, Highest love. ఇది అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ. That is the meaning of agape. అగపే అనే అర్థం భావన మాటకు అర్థం ఏంటి? That agape love means అగపే ప్రేమ అనగా I seek your well-being. I seek your well-being. I want to see that you get the best. అదిగో I am interested in your good. మీ మంచి కొరకు నేను ఇష్టపడుతున్నాను. Oh, I want to see that you get the best. అదిగో నీవు మంచిగా ఉండాలి లేదా ఉన్నతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. I will do all I can to see that your life is blessed. అదిగో మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి కావలసిన పరిస్థితులన్నీ నేను సమకూరుస్తానని దాని So the meaning of agape love is అగపే ప్రేమ యొక్క అర్థం ఏంటంటే giving first place to the other person. అదిగో మరి యొక్క వ్యక్తికి అవతలి వ్యక్తికి మొదటి స్థానాన్ని ఇవ్వడం. You seek the interest of another person first. అదిగో ఇతరులు మొదటిగా లేదా ఉన్నతంగా ఉండాలని నీవు కోరుకోవడం. I am interested in your well-being. అదిగో నీవు క్షేమంగా ఉన్నతంగా ఉండాలని నేను ఇష్టపడడం. You are first. మీరు మొదటిగా ఉండాలి, Not me. నేను కాదు. Not my need. అదిగో నా యొక్క స్థితి కాదు. Your need is first. అదిగో నీ అవసరతే ముఖ్యం. Your well-being is first. నీవు మంచిగా ఉండడమే నాకు కావాలి. That is the meaning of agape. అగపే ప్రేమ యొక్క భావం అది. So when God loved us, దేవుడు మనలను ప్రేమించినప్పుడు He loved us not with a small love, not with human love. He loved us with highest love, agape love. దేవుడు మనలను ప్రేమించినప్పుడు చిన్న ప్రేమ కాదు మనల్ని ప్రేమించింది. మానవ ప్రేమ ఎంతకంటే కాదు, కానీ అగపే లాంటి ఉన్నతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు ఆయన. That means God gave us first place. అంటే దాని అర్థము దేవుడు మనలకు మొదటి స్థానాన్ని ఇచ్చాడు. He set aside His interests. ఆయన ఆశలన్నీ ప్రక్కన పెట్టేశాడు. And He was concerned about your interest. అదిగో నిన్ను గురించి, నీ ఆశల గురించి ఆలోచన చేశాడు ఆయన. That is what we read in Philippians chapter 2. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. Jesus who was up there, అదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన He స్థానంలో gave up
up his throne అదిగో ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. and the worship of the angel. అదిగో దేవదూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టి వచ్చాడు. He gave up his interest అదిగో తనకున్న ఆధిక్యతలన్నీ విడిచిపెట్టాడు ఆయన. and he sought your interest. అదిగో నిన్ను గురించి, నీ యొక్క ఆధిక్యతల గురించి He ఆలోచించాడు. humbled himself అదిగో తను తాను తగ్గించుకున్నాడు. and was willing to take the last place on the cross. అదిగో కలువరి శిలువలో నీచమైన మరణాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆయన. So when he loved us, ఆయన మనలను ప్రేమించినప్పుడు you were first. అదిగో నిన్ను మొదటి స్థానంలో ఉంచాలనుకున్నాడు. He gave first place to you. అదిగో నీకు మొదటి స్థానాన్ని ఇచ్చాడు ఆయన. That is God's love. అది దేవుని ప్రేమ అంటే. That is how God loved us. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. Okay, now how should we love God? మనము దేవుడిని ఎలాగ ప్రేమించాలి? Do the same thing. అదే మనము చేయవలసిన వారమై ఉన్నాం. Do what God did. దేవుడు ఏదైతే చేశాడో అలాగే మనం చేస్తే సరిపోతుంది. What did God do? ఏం చేశాడు దేవుడు? He gave you first place. అదిగో నీకు మొదటి స్థానాన్ని ఇచ్చాడు ఆయన. In his list of priorities, you are number one. అదిగో ఆయన యొక్క లిస్ట్ లో మొదటి స్థానాన్ని నీకు ఇచ్చాడు. Your interest, your well-being, your blessing is his prime concern. అదిగో నీ యొక్క ఆశీర్వాదం, నీవు ఆశీర్వాదంగా ఉండాలని, నీ యొక్క క్షేమ స్థితిని కోరుకుంటూ ఆయన మొదటి స్థానాన్ని నీకు ఇచ్చాడు. When you love God, కానీ నీవు దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు you should do the same thing. అదే మనం కూడా చేయాలి. That is the first thing I want to say. మొదటిగా మేము చెప్పదలుచుకున్న మాట, To love God is to give him first place in all areas of our life. మన జీవితంలో అన్ని విభాగాల్లో ఆయనకు మొదటి స్థానం ఇవ్వడమే ఆయన ప్రేమించడం అని గుర్తు. Why do we say that? ఎందుకు అలా చెప్పాలి? Because when he loved us, he gave us first place. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనకు మొదటి స్థానాన్ని ఆయన ఇచ్చాడు. When you love God, నీవు దేవుని ప్రేమించేటప్పుడు it is not enough to sing, "Oh Lord, I love you." ఓ దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని పాట పాడితే సరిపోదు. It is not enough to have some good feelings in your heart. నీ హృదయంలో మంచి దేవుని గురించి మంచి ఆలోచనల తలంపులు కలిగి ఉంటే సరిపోదు. It is not enough to shed few drops of tears. అదిగో రెండు కన్నీరు బొట్టులు రాలిస్తే సరిపోదు. How do you love God? ఎలా దేవుని మనం ప్రేమించాలి? By giving him first place in all areas of your life. మన జీవితంలో అన్ని విభాగాల్లో ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వడమే. Now you check your life. ఇప్పుడు మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుందాం. Is God really first in your life? నిజంగా మీ జీవితాల్లో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? Is God really first in your life? నీ జీవితంలో దేవుడు నిజంగా మొదటి స్థానంలోనే ఉన్నాడా? If you write a list of priorities, what is important to you in your life? నీ జీవితంలో ఏమి ప్రాముఖ్యమైన విషయాలు ఒక లిస్ట్ రాయబట్టే మిమ్మల్ని, Where will God come in the list? నీ యొక్క లిస్ట్ లో దేవుడు ఏ స్థానంలో వస్తాడు? First or fifth or 10th? మొదటి స్థానంలోనా, 5వ స్థానంలోనా, 10వ స్థానంలో వస్తాడా? For many people, చాలా మంది ప్రజలు my job first. మొదట నా ఉద్యోగం, Secondly, money first. రెండవది డబ్బు, Thirdly, my family first. లిస్ట్ లో మూడవది నా కుటుంబం, Fourthly, God. నాలుగవది దేవుడు, Then so many other things. ఇంకా తర్వాత కొన్ని సంగతులు. So you write a list. మీరు ఒక లిస్ట్ రాసుకుంటే మీ జీవితంలో You should be honest and truthful. ఈ లిస్ట్ రాసుకునే దాంట్లో చాలా ఖచ్చితంగా, చాలా సత్యంగా ఉండాలి. Don't just write God first. కేవలం ఊరికే పేపర్ పెట్టుకొని ఫస్ట్ పేరు దేవుడు అని రాయమాకండి. Because I am preaching, you will write like that. నేను ప్రకటన చేస్తున్నప్పుడు పేపర్లో మీరు రాయొచ్చు. Don't do that. అది పేపర్ మీద రాయడం కాదు. You actually think. మీరు నిజంగా మీ ఆలోచనలో రాయాలి. What is first? ఏది మొదటి స్థానంలో ఉంది మనకి? In my giving my money, దేవునికి ఇచ్చే విషయంలో what is first? ఏది మొదటి స్థానం? In my money giving, what is first? Spending my money. దేవునికి డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో మొదట దేనికి ఖర్చు పెడుతున్నాం? My need, నా అవసరత కొరకు, my saree, నా చీర కొరకు, my food, అదిగో నా ఆహారం కొరకు, big TV in the house, అదిగో ఇంట్లో పెద్ద టీవీ కొనడానికి ఖర్చు పెడుతున్నావా? expensive phone, అదిగో మంచి ఫోన్ కొనుక్కోవడానికి ఖర్చు పెడుతున్నావా? then little bit of money for God also. ఆ తర్వాత వాటిల్లో కొద్దిగా దేవుడికి కూడా. Then God is not first. అప్పుడు దేవుడు మొదటి స్థానంలో లేడు. Something else is first. దానికంటే ముందు స్థానాల్లో వేరే ఉన్నాయి. Giving your time, అదిగో నీ సమయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో which is first? ఏది మొదటి స్థానంలో ఉంది? Watching serial on TV, టీవీలో సీరియల్ చూసేదానికి మొదటి స్థానం. 1 hour. 1 గంట. Seeing cricket morning till evening, క్రికెట్ ఉదయం నుండి సాయంకాలం వరకు. 7 hours cricket. అది 7 గంటలు క్రికెట్. Reading the Bible, దేవుని వాక్యం చదవడం 10 minutes. 10 నిమిషాలు.
So who is actually first? ఇప్పుడు చెప్పండి ఏది మొదటి స్థానంలో ఉంది? If somebody asks us, we will also say, yes, God is first in my life. ఎవరైనా అడిగితే మనం చెప్పడం మాత్రం దేవుడే నా వస్తుంది, నా జీవితంలో మొదటి స్థానం నోటితో చెప్తాం. That is not true. అది వాస్తవం, సత్యం ఎంత మాత్రం కాదు. You are telling a lie. నీవు అబద్ధం చెప్తున్నావు. In your day-to-day నీ life, అనుదిన జీవితంలో actually many other things are first. చాలా మొదటి స్థానంలో చాలా విషయాలు ఉన్నాయి. But we say God is first. కానీ మన నోటితో మాత్రం దేవుడే మా మొదటి స్థానం అని చెప్తాం. We have time for all other things. ఇంకా మిగతా విషయాలు అన్నిటికీ మనకు సమయం ఉంటుంది. We have time to gossip about others. ఇతరుల గురించి గుసగుసలాడుకోవడానికి మనకు టైం ఉంటుంది. Sit and talk for long time. విస్తరించి మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది మనకి. Read the newspaper. న్యూస్ పేపర్ చదవడానికి టైం. Watch TV. టీవీ చూడడానికి టైం. Watch cricket. క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది. So much time. చాలా సమయం ఉంటుంది. Eating also 4-5 times a day. అది తినడం కూడా ఇప్పుడు 3 పూటలు పోయి 4-5 సార్లు అయింది. So much of time. చాలా సమయానికి కేటాయిస్తాం. Early morning tea. ఉదయకాలం టీ, Then morning breakfast. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, Then lunch. ఆ తర్వాత మధ్యాహ్నం, Then evening tea, evening tiffin. సాయంకాలం టిఫిన్ వల్ల, Then night dinner. ఆ తర్వాత రాత్రి కాలం భోజనం. So many times. చాలా సార్లు, So much time. చాలా సమయం దానికి కూడా కేటాయిస్తున్నారు. But to read God's word, దేవుని వాక్యం చదవడానికి, to pray, ప్రార్థన చేయడానికి, to go to the meeting, ప్రార్థనకు వెళ్ళడానికి, spend time with God's people, దేవుని పిల్లలతో సమయం గడపడానికి, be involved in God's things, అదిగో దేవుని విషయాల్లో మనం నిమగ్నం అవడానికి little bit of time. 15 minutes, A little bit. కొద్ది సమయం మాత్రమే. You know, in Africa, there is a tribe, ఒక ఆఫ్రికాలో ఒక tribal people, you know. ఈ అటవీ జాతిలో ఉండే ఒక తెగ ప్రజలు ఉన్నారు, అటవీ ప్రాంతంలో ఉండే ప్రజలు. So, they have a festival every year. ప్రతి సంవత్సరం వారు పండగ ఆచరించుకుంటారు. They have a god. ఆ అటవీ ప్రాంతంలో ఉండే ఆ ప్రజలకు, వారి వెనుకబడిన వారికి ఒక దేవుడు ఉన్నాడు. And for that god, they will conduct a festival every year. ఆ దేవునికి ఒక ఉత్సవం లాగా పండగ చేస్తారు ప్రతి సంవత్సరం. The main thing in the festival is, ఆ పండగలో మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, they will cook a big pig. అది చాలా పెద్ద పందిని వారు వండుతారు. Big pig they will all cook. అందరూ కలిసి ఆ పంది మాంసాన్ని వండుతారు వాళ్ళు. In the temple. అది దేవాలయంలో వండుతారు. And they will give the tail of the pig to God. ఆఖరికి ఆ పంది తోక తీసుకొచ్చి దేవునికి ఇస్తారంట. Whole pig they will all eat. ఆ జంతువు మాంసం అంతా, ఆ పంది మాంసం అంతా వీళ్ళే తింటారు. And with great reverence they will say, oh our God, we are offering you. ఆ తోక తీసుకొచ్చి, ఆ చిన్న తోక ముక్క తీసుకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఇది నీకు మేము సమర్పిస్తున్నామని గొప్ప గౌరవంతో ఇస్తారంట దేవుడు. Have you seen a pig's tail? Then only you will understand what I am saying. మీరు ఆ పంది తోకని ఎప్పుడైనా చూసుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. They are honoring God. వారు గౌరవించే విధానం దేవుడిని. That is what we also do. మనం కూడా అదే చేస్తున్నాం అనేక సార్లు. In our life also, మన జీవితంలో కూడా whole pig we will eat and the tail we will give to ఆ God. మొత్తం మాత్రం మనమే తింటాము, తోక మాత్రం దేవుడికి ఇస్తుంటాము. Is that what God did for us? అలాగే దేవుడు చేశాడు మన కొరకు. When He loved us, మనం ప్రేమించినప్పుడు ఆయన did He give us something little bit? కొద్దిగా ఇచ్చాడా మనకి ఆయన? No. లేదు. He gave everything. సమస్తము మనకి ఇచ్చేశాడు ఆయన. How do I love God? ఎలాగో మనం దేవుని ప్రేమించాలి? By putting Him first in my life. మన జీవితంలో మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చడం ద్వారా. If we don't do that, అది మనం చేయనట్లయితే we don't love God. మనం దేవుని ప్రేమించినట్లే. Put Him first. మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వండి. God's interest, God's desire, God's will first. దేవుని చిత్తము, దేవుని ఆశ, దేవుని కోరిక మొదటి స్థానంలో ఉంచుదాం. You remember a prayer that Jesus taught?
అదిగో దేవుడు యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన మీకు తెలుసు కదా. Matthew chapter 6. 6వ అధ్యాయం మత్తయి సువార్త. Our Father who art in heaven, పరలోకమందున్న మా తండ్రి, hallowed be thy name. నీ నామము మహిమపరచబడును. Thy kingdom come, నీ రాజ్యం వచ్చును గాక. and thy will be done on earth as it is in heaven. అదిగో పరలోకములో నెరవేర్చబడినట్లు నీ చిత్తము భూలోకములో కూడా నెరవేర్చబడును గాక. Your will first. అదిగో నీ చిత్తమే మొదటి. Not my will. నా చిత్తం కాదు, Your will. నీ చిత్తము. What is your will? ఏది నీ చిత్తమై I want to do that. అది నేను చేయాలి. When you love God, నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నావో you will give him first place, మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. and you will also seek to do his will more than your will. నీ చిత్తము కంటే నీ ఆలోచన కంటే మొదట స్థానాన్ని ఆయనకి ఇచ్చి ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చేవాడు కావు. How do you give first place to God? ఎలాగో దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వగలం? You consult God at every decision in life. నీ జీవితంలో ప్రతి నిర్ణయములో కూడా ఆయన్ను అడిగి నిర్ణయం తీసుకోవడం ద్వారా You seek his will in everything you do. నీవు చేసే ప్రతి దాంట్లో ఆయన చిత్తాన్ని నీవు వెతకాలి. You seek his permission, ఆయన అనుమతి నీవు తీసుకోవాలి ప్రతి దాంట్లో. and you do what God wants you to do. ఏది చేయాలని దేవుని నిర్ణయం అయి ఉందో అదే నీవు చేయాలి. Are you like that in your life? నీ జీవితంలో నీవు అలాగున్నావా? When it comes to marriage, వివాహ విషయంలోకి వస్తే how do you get married? ఎలాగో వివాహం జరుగుతుంది. I like that girl, beautiful girl, I will marry her. అదిగో చాలా అందమైన అమ్మాయి, నాకు ఇష్టం ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను. Is that how you marry? ఇది Is that how you marry? అది ప్రేమించే పెళ్లి చేసుకునే విధానమా? Or do you pray about it? దాని కొరకు నువ్వు ప్రార్థించాలి. God, who is the person whom you have prepared for me? అయ్యా, నా కొరకు నువ్వు ఎవరిని సిద్ధపరిచావని నువ్వు ప్రార్థించాలి. Whom shall I marry? ఎవరిని నేను వివాహం చేసుకోవాలి? Lord, give me leading in that matter. ఆ విషయంలో నీవు నాకు సహాయం చేయ. Guide me in that matter. నడిపించు ఈ విషయంలో నీవు. Do you pray about it? అలాగే ప్రార్థన చేశావా? About your job? నీ యొక్క ఉద్యోగ విషయంలో, About your study? నీ యొక్క చదువు విషయంలో Do you pray and wait upon God? దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నావా? Lord, what shall I do? దేవుని ఏం చేయాలి ప్రభువా? What work to take up? అదిగో ఏ పని చేయాలి నేను? What to study? అదిగో ఏది చదవాలి? Where to go? ఎక్కడికి వెళ్ళాలి? Where to build my house? ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి నేను? What about the marriage of my daughter? నా కుమార్తె యొక్క వివాహం గురించి ఏంటి ఆలోచన? Lord, what is your will? అయ్యా, నీ చిత్తం ఏంటి ఈ విషయాల్లో? Do you people ask God? దేవుని అలాగే ఎప్పుడైనా అడిగారా? Or you just decide something you like? అది నీ ఇష్టం వచ్చినట్టు నీవు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నావా? How do you give God first place? అలాగైతే నీవు దేవునికి మొదటి స్థానం ఎలా ఇచ్చినట్లు అవుతుంది? Your plan. నీ యొక్క ఆలోచన, Your will. నీ చిత్తము, What you want me to do. నీవు నాకు ఏది చెప్తావో ప్రభువా? Even in the work of the Lord. దేవుని పనిలో కూడా Where do you want me to go? ఏది ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? What work shall I do? నీ పనిలో ఏ పని చేయాలి నేను? Thy will be done. నీ చిత్తము నెరవేర్చబడాలి. In every area of life. మన జీవితంలో ప్రతి విభాగములో God first. మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. Will it be like that for you? అలాగుందా మన జీవితం? Will you say, oh God, I will put you first in all areas of my life? ప్రభువా, నేను నా జీవిత విభాగములు అన్నింటిలో మొదటి స్థానం నిన్ను ఉంచుతాను ప్రభువా, నీకు ఇస్తానని. I will seek your will. అదిగో నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. I will ask your permission. నీ యొక్క అనుమతి నేను తీసుకుంటాను. ప్రతి I will consult you at every step in life. నా ప్రతి అడుగులో, నా జీవితంలో వేసే ప్రతి అడుగులో నిన్ను అడిగి అనుమతితో అడుగుతానయ్యా. God always first. అదిగో దేవుడు ప్రతి విషయంలో మొదటి స్థానమే. You know, in Matthew 6:33, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, seek ye first the kingdom of God. అదిగో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అని ఉంది. First God. మొదటి ప్రాధాన్యత దేవునికి. It should be like that for us. అలా ఉండాలి మన జీవితంలో. There was a believer who was running a shoe shop. Shoe for shop, yeah. షూ షాప్ కి పరిగెత్తుతున్న ఒక విశ్వాసం చూస్తున్నా. So he had a business, shoe business. అతనికి బూట్లు అమ్మే వ్యాపారం ఉంది. So he had a shop in the town. ఆ పట్టణంలో అతనికి ఆ షాప్ ఉంది, బూట్లు అమ్ముకునే షాప్. But he was a man who loved God. కానీ దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తి అతను. You know, when you are in business, sometimes you get so involved in business that you have no time for anything else. మనకు చాలాసార్లు వ్యాపారంలో ఉండే వారికి తెలుసా బాధ. వ్యాపారంలో ఎక్కువ నిమగ్నం అయినప్పుడు మనకు మిగతా విషయాలకు టైం కేటాయించలేదు. So this believer, he did one good thing. కానీ ఈ విశ్వాసి అయిన షూ వ్యాపారి ఏం చేశాడంటే ఒక మంచి పని చేశాడు. He wrote a board and put in front of his shop. అతని షాప్ ఎదురుగా ఒక బోర్డు రాసి ముందుగా పెట్టాడు.
And every day when he opens the shop, ఎప్పుడైతే ప్రతిరోజు ఆ షాప్ తెరుస్తాడు అతను, first he will see this board. మొదట ఆ బోర్డుని చూస్తాడు షాప్ లో. You know what he wrote on that board? దాని మీద ఏం రాశాడో తెలుసా? God first, shoe second. దేవుడు మొదట బూట్లు తర్వాత అని రాశాడు. God first, shoe second. దేవుడు మొదట బూట్లు తర్వాత రెండవ స్థానం. Can you write a board like that? అలాగే నేను బోర్డు రాసి పెట్టానా? I think it is good. మంచిగా రాయడం. Put a board. మన జీవితంలో ఒక బోర్డు పెట్టుకుందాం. So that every day you will remember this. Oh, God is first. ప్రతిరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. In our life, మన జీవితంలో for all other things we have convenience. అదిగో మన అనుకూలతను బట్టి చేసుకుంటాం అన్ని విషయాలు. But when it comes to God's things, కానీ దేవుని విషయాలకు వస్తే no convenience. అనుకూలత లేదు అంటాం. God's things suffer. దేవుని కార్యాలు ఇబ్బంది పడతాయి. Our things, everything goes okay. కానీ మన కార్యాలన్నీ సరిగా జరిగిపోతాయి. I have money for everything, but not for God's things. మనకు అన్ని విషయాలకు డబ్బు ఉంటుంది కానీ దేవుని విషయాలకు డబ్బు. I have money for I have time for my things, but not for God's things. మన కుటుంబ విషయాలు చూసుకోవడానికి మనకు సమయం ఉంటుంది కానీ దేవుని విషయాలు చూసుకోవడానికి సమయం ఉండదు. Always our things are always safe. అదిగో మన విషయాలు మన కార్యాలు ఎప్పుడు కూడా భద్రంగా ఉంటాయి. What we lose is God's things. మనం ఏం విడిచిపెడతామంటే దేవుని కార్యాలు దేవుని విషయాలు విడిచిపెడతాం. There was a boy who was studying in a Sunday school. సండే స్కూల్లో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. And every morning, every Sunday he goes to Sunday school. ప్రతి ఉదయం సండే స్కూల్కి వెళ్తాడు ఆదివారం. His father gives him 2 coins, money. రెండు నాట్యాలు ఇచ్చాడు వారి తండ్రి గారు డబ్బులు. And 1 coin is for him to put in the Sunday school offering box. ఆ సండే స్కూల్లో చందా పెట్టెలు వేయడానికి ఒక నాట్యాన్ని ఇచ్చాడు. And the other coin is for him to buy chocolate. ఇప్పుడు రెండవ కాయిన్ చాక్లెట్ కొనుక్కోవడానికి ఇచ్చాడు. So the boy is happy to go to Sunday school. ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళడానికి ఆ అబ్బాయి చాలా సంతోషం. Because every Sunday he will get 1 coin to buy chocolate on the way. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకే రూపాయి ఇస్తాడు చాక్లెట్ కొనుక్కోవడానికి స్కూల్. Other money he will put in the box. ఆ రెండవది చందా పెట్టెలో వేస్తాడు. So every Sunday 2 coins in the pocket. ఆ రెండు ఆదివారం వచ్చేలోకి 2 కాయిన్స్ ఉంటున్నాయి పాకెట్. So one day he was going. ఇప్పుడు ఒక దినాన్ని సండే స్కూల్కి వెళ్తున్నాడు. On the way there was a small river. ఆ చిన్న నది ఒకటి ఉంది ఆ దారిలో. And he thought, I will play in the water for some time and then go to Sunday school. ఆ కొంచెం ఈ నీళ్ళలో ఆట ఆడుకొని సండే స్కూల్కి వెళ్దాం అనుకున్నాడు. So he was stooping down and playing in the water. ఆ వంగి ఆ నీళ్ళలో ఆట ఆడుకుంటూ ఉన్నాడు. Then 1 coin fell into the water and flowed away. ఒక నాట్యం కాయలు ఆ నీళ్ళలో పడి పోయింది. Then that boy is saying, ఇప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు, God, there goes your money. దేవుడా నీ రూపాయి కాయలు అక్కడ పడిపోయింది అన్నాడు. Your money is going, flowing. అదిగో నీ రూపాయి కాయలు కొట్టుకొని పోతుంది అన్నాడు. What about my chocolate money? నా చాక్లెట్ కాయల సంగతి ఏంది? That is safe. ఇది భద్రంగానే ఉందన్నాడు. So the money that goes is God's money. పోయిందల్లా దేవుని డబ్బులు అంటాం మనం. Money that is safe, I have, is my money. మన దగ్గర ఉన్నది మన కొరకు. That is our attitude very often. అనేక సార్లు దేవునికి ఇచ్చే విషయంలో మన తలంపు ఇలాగుంటుంది. For all other things we have money. మన అన్ని విషయాలకు డబ్బు ఉంటుంది. But for God's things, దేవుని విషయాలకి very tight, no money. డబ్బులు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. How do we love God? ఎలాగ మనం దేవుని ప్రేమిస్తున్నాం? Put God first. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి. How many of you will decide today, God, from today on, you will be first in my life? ఎంతమంది ఇక్కడ ఉన్న వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రభువా ఈ దినం నుండి నేను నీకు మొదటి స్థానాన్ని ఇస్తాను అన్ని విభాగాల్లో అని. God's heart will be very, very happy if you do that today. ఈ దినంలో నీవు అలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుని హృదయం నీ విషయంలో చాలా సంతోషపడుతుంది. Will you be this morning? ఈ ఉదయం కాలం దేవుని సంతోషం పెట్టదలుచుకున్నారు. How do you make God happy? ఎలాగో దేవుడు సంతోషపడతాడు? By deciding to put him first. మొదటి స్థానాన్ని ఆయన ఇచ్చడం ద్వారా. You may not have much money. నీకు డబ్బు ఎక్కువ లేకపోవచ్చు. That doesn't matter. అది ముఖ్యమైన విషయం కాదు. You give yourself to God first. అదిగో నీవుగా దేవునికి సమర్పించుకో ముందు. That is happy. Then God will be happy. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. You give yourself. అది
You give yourself. అది నిన్ను నీవుగా సమర్పించుకో దేవునికి. Because that shows that God is first in my life. అది దేన్ని సూచిస్తుంది అంటే దేవుడు నా జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడు అనేది సూచిస్తుంది. In 2 Corinthians chapter 8, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో we read about the believers in Macedonia. మాసిదోనియా సంఘ విశ్వాసుల గురించి మనం వింటాం. They were in great poverty. అదిగో వారు గొప్ప నిరుపేదల స్థితిలో ఉన్నారు. But they were very generous in helping others. అది ఇతరులకు సహాయం చేసే విషయంలో చాలా దాతృత్వం కలిగిన వారు. There Apostle Paul writes, పౌలు వారి గురించి రాస్తూ ఇలా అంటున్నాడు, they first gave themselves to the Lord. వారు తమను తాము దేవునికి మొదటగా అర్పించుకున్నారు అని రాశాడు. Before they gave their money, వారు డబ్బు ఇవ్వక ముందు they gave themselves to the Lord. దేవునికి వారిని వారుగా సమర్పించుకున్నారు. Have you done that? ఎప్పుడైనా నీవు అలా చేసావా? Before you give your money, నీవు డబ్బు ఇచ్చే ముందు have you given your whole life to the Lord? నీవు నిజంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించావా? That is what God wants. దేవునికి అదే కావాల్సింది. Maybe you don't have much money. నీకు డబ్బు ఎక్కువ లేకపోవచ్చు. Maybe you have only 10 rupees. కేవలం 10 రూపాయలే ఉండొచ్చు. Doesn't matter. అది కాదు విషయం ఇక్కడ. If you have little, give little. కొద్దిగా ఉంటే దేవుడు ఇస్తేనే కొద్దిగానే ఇవ్వు. But before you give your money, నీవు నీ డబ్బు దేవునికి ఇచ్చే ముందు make sure you give yourself totally to God. నిన్ను నీవుగా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాలేమో అది ఖచ్చితమైన నిర్ధారణ చేసుకో. That is what God wants. అదే దేవునికి కావాల్సింది. If you don't give yourself, నిన్ను నీవు దేవునికి సమర్పించకపోతే then God doesn't want your money. నీ డబ్బు ఆయనకు అవసరం లేదు. God is not a poor God asking everybody, please give me some money. నాకు దయచేసి ఇవ్వండి ఇవ్వండి అని దేవుడు పేదవాడుగా అడగడానికి. God is not a beggar. దేవుడు భిక్షగాడంత మాత్రం కాదు. What he wants is you first. అదిగో నీవు మొదటి స్థానంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. You give yourself. అదిగో నిన్ను నీవు సమర్పించుకో దేవునికి మొదటిగా. Then you give what you have. తర్వాత నీకు ఉన్నదేదో ఆయనకి ఇవ్వు. In poor countries like Africa, ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో you know, many of them have no money in their hand. వారి చేతుల్లో డబ్బు ఉండవు చాలా మందికి. Some of them don't even have a coin in their hand. So poor. కేవలం చిన్న నాణ్యాలు కూడా ఉండలేని పేదలుగా ఉంటాయి. So their offering is not money. వారి యొక్క ఆ కానుక డబ్బు కాదు. Their offering is produce of the land, papaya, pineapple, banana. That is what they give to the church. వారు వారికి డబ్బులు లేవు కాబట్టి వారు దేవునికి ఏమి సమర్పిస్తారంటే కానుక కాకుండా కానుక రూపంలో ఈ పండ్లు వారు పండించే పంటలో ఉండే పండ్లు తీసుకొని సమర్పిస్తారు. So there is a big basket. కాబట్టి చాలా పెద్ద బుట్ట ఉంటుంది అక్కడ. They put their banana and papaya and all that in the basket. ఆ బొప్పాయి కాయ కానీ లేదా ఈ అరటి పండ్లు ఇలాంటివి తీసుకొచ్చి ఆ బుట్టలో వేస్తూ ఉంటారు. That is their offering. అదే వాళ్ళ కానుక. One day offering was being taken in a church. కానీ ఒక సంఘంలో ఇలా కానుక పడుతూ ఉన్నారు. So people were putting their things. వారు తీసుకొచ్చిన వస్తువులు ఆ బుట్టలో వేస్తున్నారు. But there was one farmer who did not get anything that year. ఆ సంవత్సరం రైతుకి ఏమీ పండలేదు పంట. He was so poor that he did not get anything from his land. అదిగో తన ఆ భూమిలో నుండి ఏమి తీసుకొని రాకపోయాడు. అంత పేద స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ సంవత్సరం. But he wanted to give to the Lord. కానీ దేవునికి ఇవ్వాలనుకున్నాడు అతను ఏదో. But he has nothing in his hand. కానీ అతని చేతిలో ఏమి, No money, no fruit. అదిగో డబ్బు లేదు పండ్లు కూడా లేవు. Do you know what he did? ఏం చేశాడో తెలుసా? When the basket came to him, ఆ బుట్ట అతని దగ్గరకు వచ్చినప్పుడు he got into the basket and sat. తనే ఆ బుట్టలో కూర్చున్నాడు. How happy God would have been. దేవుడు ఎలా సంతోషిస్తాడో మీరు గమనించండి. God, I have no money, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, no fruit. అదిగో నా దగ్గర ఇవ్వడానికి ఫలాలు లేవు, I myself giving. నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను. He got into the basket and sat. అదిగో అతనే ఆ బుట్టలోకి వెళ్ళి కూర్చున్నాడు. God wants every one of us to get into the basket and sit first before we give our money. మన దేవునికి మనం కానుక ఇచ్చే ముందు ఆ బుట్టలో ఆ రైతు ఎలా కూర్చున్నాడో అలాగే ముందుగా మనం అందరము మనం సమర్పించుకున్నట్టుగా ఆ బుట్టలో కూర్చుని అనుభవం కలిగి కానుక ఇవ్వాలి. How many of you will tell God this morning? ఈ ఉదయకాలం దేవునికి ఎంతమంది ఇలా చెప్పగలరు? God, you will be first in my life. నా జీవితంలో నీకు మొదటి స్థానాన్ని ఇస్తున్నానయ్యా. You will have number one place. నీకు మొదటి స్థానాన్ని ఇస్తున్నాను. I will seek your interest first. అదిగో నీ యొక్క ఇష్టాన్ని నేను కోరుకుంటున్నాను మొదటగా. That is how you show that you love God. అలా నీవు చేసినట్లయితే దేవుడిని ప్రేమిస్తున్నట్టు.
If you just sing songs that you love God, కేవలం దేవుని పాటలు పాడితే దేవుని ప్రేమించినట్టుగా that is not enough. అది సరిపోదు. There was a second thing about loving God. దేవుని ప్రేమించే విషయంలో రెండవ సంగతి, You know, when God loved us, మనం దేవుని ప్రేమించినప్పుడు what is the first thing we said? ఏం చెప్పాం మనం మొదటిగా? God gave us first place. అది దేవుడు మనకి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. He sought our interest. He disregarded his own comfort and interest, and he was interested to give us the first place. మనకు మొదటి స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ మన ఇష్టాన్ని ఆయన ఇష్టంగా చేసుకున్నాడు, ఆయన ఇష్టాన్ని ప్రకారం పెట్టాడు. Secondly, రెండవదిగా, when God loved us, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు he was willing to take trouble and make sacrifice trouble for me. అది దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు రెండవ సంగతి, ఆయన మనల్ని ప్రేమించడానికి ఆయన కష్టపడడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన బలి అర్పించుకున్నాడు. John 3:16, remember, ఆ యోహాను సువార్త 3:16 జ్ఞాపకం చేసుకుంటే, what did God do when he loved us? దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఏం చేశాడు? He gave. ఆయన ఇచ్చాడు. Read Galatians 2:20. ఆ రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మీరు చూడండి. How did Christ love us? క్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడు? Galatians 2:20. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. How did Christ love us? క్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం వద్ద జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు ఎందని విశ్వాసం వల్ల జీవించుచున్నాను. Christ loved me and gave himself up for me. అది క్రీస్తు నన్ను ప్రేమించి తను తానుగా నా కొరకు సమర్పించుకున్నాడు అంటున్నాడు పౌలు. That is what you read here. అక్కడే మనం అదే చదువుతుంది. When Christ loved you, what did he do? క్రీస్తు మనల్ని ప్రేమించినప్పుడు ఏం చేశాడు ఆయన? Did he sit in heaven and announce, hey, I love all of you? ఆయన కూడా పరలోకంలో గురించి అనౌన్స్మెంట్ చేశాడా, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నానని? No. అలా చేయలేదండి. Did he just write a letter to all of us, I love all of ఈ you? భూలోకంలో ఉన్న మనుషులందరికీ ఉత్తరం రాశాడా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని? No. అలా చేయలేదు ఆయన. He gave himself. తను తానుగా మనకు సమర్పించుకున్నాడు. He could not give anything better. మంచి He could not give anything more than that. అదిగో ఇంకా దానికంటే శ్రేష్టమైనది ఏం లేదు, అంతగా ఇచ్చాడు ఆయన. He gave everything he had, ఇంకా ఆయన ఉన్నదంతా సమర్పించాడు మనకు. and he gave himself. తను తానుగా సమర్పించుకున్నాడు మనకు. That is how he loved. అలాగే మనల్ని ప్రేమించాడు ఆయన. People don't want to give ప్రజలు ఇవ్వడానికి ఇష్టపడరు, because we are basically selfish. ఎందుకంటే మనం ప్రాథమికంగా కూడా మనం స్వార్థపరులం. I want. ఎప్పుడు కావాలి అనే విధానంలోనే ఉంటాం. You know, when babies are born to the world, అదిగో ఈ మనకు చిన్నపిల్లలు పుట్టినప్పుడు, all the mothers know this, తల్లులందరికీ తెలుసు. how do they hold their hand? వాళ్ళ చేతులు ఎలా పట్టుకుంటారు చెప్పండి? తల్లులు, Babies, how do they hold their hand? చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఎలా పట్టుకుంటారు? ఇట్లా పట్టుకుంటారు. Do you know what's the meaning of that? దాని అర్థం తెలుసా మీకు? From today, ఈ దినం నుండి all my life, నా జీవితం అంతా I will be grabbing. అది Whatever I can get, I will be grabbing. ఏది కావాలంటే అది ఉంటారని దాని అర్థం. అందుకని ఇట్లా పట్టుకుంటారు రెండు చేతులు. You know, you ask a little child, can you give your chocolate to me? అది చిన్నపిల్లలు మీరు ఎప్పుడైనా అడగండి, చాక్లెట్ వాళ్ళ చేతిలో ఉన్న చాక్లెట్ ఇస్తారా? What will that child do? ఏం చెప్తారు వాళ్ళు? గట్టిగా పట్టుకుంటారు, వెనక్కి లాక్కుంటారు. No, I won't give. నేను ఎవరు వెనక్కి పెట్టుకుంటారు. Can you give your toy to me? నీ యొక్క బొమ్మలు నాకు ఇస్తావా చేతిలో తినంటే No. వెనక్కి పెట్టుకుంటారు, వెంటనే ఇవ్వరని. That is human nature. అది మానవ స్వభావం. Folded hands. రెండు పట్టుకుంటారు. When Christ died, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు సిలువలో he did not die like this. ఎలాగ ఆయన చనిపోయింది? He died like ఇలా చనిపోయాడు. nothing in my hand. నా చేతుల్లో ఏమీ లేదు, Everything given. అంత సమస్తం ఇచ్చేశాడు. That is love. అది ప్రేమ అంటే Willing to give everything. సమస్తము ఇచ్చివేయడం. Now, even when you give everything, నీవు సమస్తము ఇచ్చినప్పటికీ కూడా there is one thing you won't give. నీవు ఒకటి మాత్రం దేవునికి ఇవ్వవు. You know, suppose I say, I will give my everything to you.
నేను ఇలా చెప్పవచ్చు, నా సమస్తం నీకు ఇచ్చేస్తానయ్యా. I'll give my watch. నా వాచ్ I'll ఇచ్చేస్తాను, give my pen. నా పెన్ ఇచ్చేస్తాను, I'll give my specs. అదిగో నా అద్దాలు ఇచ్చేస్తాను, I'll give my Bible. నా బైబిల్ ఇచ్చేస్తాను, I'll give my house. అదిగో నా ఇల్లు కూడా మీకు ఇచ్చేస్తాను. Everything I will give you. అన్ని సమస్తం ఇచ్చేస్తాను నేను మీకు. But one thing I will not give. కానీ ఒక్కటి మాత్రం నేను ఇవ్వనయ్యా. What is that? ఏంటో చెప్పండి. My clothes. నా బట్టలు. Right? అవునా? Even if you give everything you have, నీకు ఉన్న సమస్తం నీకు ఇచ్చినా కూడా the clothes you wear you will never give. మనకు ధరించే వస్త్రాలు మాత్రం ఎవరికి ఇవ్వవు. When Jesus died, యేసుక్రీస్తు మరణించినప్పుడు he gave his clothes also. తన వస్త్రాలు కూడా సమర్పించాడు. Jesus died almost a naked man. అదిగో ఒక దిగంబరిగా యేసుక్రీస్తు ప్రభు శిలువ పడ్డాడు. There was a small piece of cloth around his waist. అదిగో అతని సిగ్గు ఊయడానికి కేవలం చిన్న బట్ట మాత్రమే ఉంది శిలువ పురాణం మీద. That is all. సమస్తం ఇచ్చేసాడు. Gave everything. సమస్తం ఇచ్చాడు మనకు. Even his clothes. ఆయన బట్టలు వస్త్రాలు కూడా ఇచ్చేసాడు మనకు. And he gave his life. తన జీవితాన్ని మన కొరకు సమర్పించాడు. Can anyone give more than that? అంతకంటే ఇంకెవరైనా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారో మనకు? Can you tell Jesus, oh Jesus, you should have given me little more? ప్రభువా నీవు కొద్దిగా ఇచ్చావని చెప్పగలవా ఆయన? He cannot say. అలా చెప్పలేము ఆయన. He gave himself. తను తానుగా మన కొరకు సమర్పించాడు. That is what we read in Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 అదే చదివాం మనం. That is what we read in John 3:16. God so loved that he gave. 3:16 యోహాను సువార్తలో కూడా అదే చదివాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. Look at Ephesians 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా చూడండి. and read verse 2. 2వ వచనం. Christ also has loved us and given himself for us an offering and a sacrifice to God for a sweet smelling aroma. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. What did Christ do when he loved? దేవుడు క్రీస్తు మనలను ప్రేమించినప్పుడు ఏం చేశాడు ఆయన? He gave himself as an offering and a sacrifice. అదిగో బలిగాను అర్పణగాను తను తాను అప్పగించుకున్నాడు మన కొరకు. He gave all he had. తనకున్న సమస్తము ఇచ్చేశాడు. Throne in heaven he gave up. పరలోకములో ఉన్న సింహాసనాన్ని ఇచ్చేశాడు. Worship of angels he gave up. దేవదూతలను ఇచ్చేశాడు. Everything he gave up. సమస్తం ఇచ్చేశాడు మన కొరకు. And when he was in this world, కానీ ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన he gave himself. తను తానుగా బలిగా సమర్పించుకున్నాడు. In the same chapter, అదే అధ్యాయములో verse 25 says, 25వ వచనం చూస్తాం. he, Christ, loved the church and gave himself for her. అదిగో క్రీస్తు సంఘమును ప్రేమించి తను తాను సమర్పించుకున్నాడని మనం చూస్తాం. Christ loved and gave. అదిగో క్రీస్తు ప్రేమించాడు, ఇచ్చాడు. Not gave some money. డబ్బు ఇవ్వడం కాదు ఇక్కడ. Gave himself. తను తానుగా సమర్పించుకున్నాడు. That is how Christ loved us. అది క్రీస్తు మనల్ని ప్రేమించిన విధానం. How will you love God? ఎలా నీవు దేవుని ప్రేమిస్తున్నావు? Why should we love him? ఎందుకు ప్రేమించాలి ఆయన మనం? Because he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. How did he love us? ఎలా ప్రేమించాడు మనల్ని? Gave all he had and gave himself. ఆయన ఉన్నదంతా ఇచ్చాడు. ఆయన తను తానుగా మనకు సమర్పించుకున్నాడు. Then how should we love God? అలాగైతే మనం ఎలా ప్రేమించాలి ఆయన్ని? How to respond to such a great love? అలాంటి గొప్ప ప్రేమకు ఎలా స్పందించాలి మనం? Give him little bit? కొద్దిగా ఇస్తే సరిపోతుంది ఆయనకి? Is that how you love him? అది సరిపోతుందా ప్రేమించినట్ట? Or will you say, Lord, I give all I have and I give myself to you? ప్రభువా నాకున్న సమస్తము నీకు ఇస్తున్నాను, నన్ను నేరుగా నీకు సమర్పించుకుంటున్నాను అన్నట్లయితే that is the right response. అదిగో సరైన స్పందన అదండి. That is how we should love God. అలాగే మనం దేవుని ప్రేమించే వారమై ఉండాలి. He did not calculate the cost when he loved us. దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు ఆ ప్రేమకు వెలకట్టలేదు ఆయన. Did he calculate? ఏదైనా వెలగట్టాడా దాన్ని? No. చేయలేదు అలా. Anything, okay. సరే ప్రతిదీ కూడా His own life. తన జీవితాన్ని ఇచ్చేశాడు. Very often when we give to God, we are so carefully calculative. కానీ మనం దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా లెక్కలు వేసి చాలా జాగ్రత్తగా ఇస్తుంటాం. I should give 100 rupees. నేను 100 రూపాయలు ఇవ్వాలి దేవునికి. Not 101. 101 కాదు. Oh, only 100. కేవలం 100 రూపాయలే.
You know, in our place there is a story. మా ప్రాంతంలో ఒక కథ ఉంది నాకు. One Sunday, an old man was found very sad in the meeting. ఆ మీటింగ్ లో ఒక ఆదివారం ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చాలా విచారంతో ఉన్నాడు. After the meeting, ఆ కూడిక అయిన తర్వాత he was found very gloomy, very sad. చాలా విచారంతో కనబడ్డాడు అతను. Then somebody asked him, why you are so sad today? ఎందుకు మీరు ఇలా చాలా విచారంగా ఉన్నారని అడిగారు. మిగతా After the Sunday meeting, you should be very happy. ఆ సండే ఆరాధన అయిపోయిన కూడిక అయిన తర్వాత చాలా సంతోషంగా ఉండాలి కదా, ఎందుకు విచారంగా ఉన్నారని అడిగాడు. What happened? Why you are so sad? అది ఎందుకు మీరు అలాగూ విచారంతో ఉన్నారని అడిగాడు. Then this man said, ఈ వ్యక్తి చెప్పాడు, what shall I say, brother? నేను ఏం చేయాలి బ్రదర్, Something terrible happened today. చాలా దేవుడు జరిగింది. What happened? ఏం జరిగింది? Oh, very difficult to tell you. చాలా చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నాడు. Very painful thing happened today. చాలా గాయపరిచింది మా హృదయాన్ని. Now you tell what happened. ఏం జరిగిందో చెప్పు బ్రదర్ అన్నాడు. See, today when I came to the meeting, ఈ ఉదయం కాలం నేను మీటింగ్ వచ్చినప్పుడు I planned to put 10 rupees in the offering. కానుక పెట్టిలో 10 రూపాయలు వేద్దామని సిద్ధపడి వచ్చాను. But when the box came around, కానీ ఆ కానుక పెట్టి నా దగ్గరికి వచ్చే సమయానికి in my hurry when I took from my pocket, ఆ తొందరలో నేను నా జేబులో చేయి పెట్టి తీసినప్పుడు by mistake it was a 100 rupee note. అది పొరపాటున 100 రూపాయలు నోట్ వేశాను బ్రదర్ అన్నాడు. I lost 100 rupees. ఆ 100 రూపాయలు పోయాయి బ్రదర్ అన్నాడు. That's why I'm so sad. అందుకే నేను చాలా విచారంగా ఉన్నాను బ్రదర్ అన్నాడు. How did Christ love us? క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు? Calculating? లెక్కలు చూసి ప్రేమించాడా? No. లేదు. Gave everything. సమస్తం ఇచ్చాడు మనకి. Gave his life on the cross. అది ఒక కలువరి శిలువలో ఆయన జీవితాన్ని సమర్పించాడు. When we love God, కానీ మనం దేవుని ప్రేమించేటప్పుడు give him. ఆయనకి ఇవ్వాలి. Give yourself to him. ముందు నీవుగా అర్పించాలి. Be willing to make sacrifices. అదిగో నీవు సమర్పించుకునేటట్టుగా ఇచ్చాడు. Be willing to take trouble for him. ఆయన కొరకు కష్టపడడానికి ఇష్టపడు. For our own things we will take trouble. మన సొంత విషయాలు, కుటుంబ విషయాలకు చాలా కష్టపడతాం. But for God's things, కానీ దేవుని విషయాలకు వస్తే no trouble. కష్టం ఉండకూడదు మనకి. Even if it is raining, I will go to my work. వర్షం పడుతున్నా కూడా మన పల్లికి డ్యూటీలకి వెళ్తాం. But if there is a black cloud on the sky, I will not go to the meeting. కేవలం ఆకాశంలో నల్ల ముబ్బులు కనబడితే చాలు ప్రార్థనకి ఎక్కడతాం. Oh brother, it will rain. నేను రాలేదు ఎందుకంటే How can I go? వర్షం రాబోతే ఎలా వెళ్ళాలి తిరిగి నేను? How did you go to the job? Your work? అంత వర్షంలో కూడా నీ ఉద్యోగం. How did you go to school? స్కూల్కి ఎలా పోగొడుతున్నారు? That is okay. దాని విషయంలో ఇబ్బంది ఏం లేదు. But not willing to take trouble for God. దేవుని విషయంలో శ్రమ పడడానికి, కష్టపడడానికి కూడా ఇష్టపడలేదు మనం. How grieved God would be to see such attitude from us. అలాంటి విషయాలను చూస్తున్నప్పుడు దేవుడు ఎంతగా సంతాపం చెందుతాడో ఆలోచన చేయండి. I gave my everything for you. అదిగో నీ కొరకు నా సమస్తాన్ని సమర్పించుకున్నాను నేను. And you are so calculating how much to give to God. అదిగో ఎలా ఉంది, ఎంత దేవుడికి ఇవ్వాలి అని చాలా లెక్కలేస్తున్నావు నీవు. If you love God, నీవు దేవుని ప్రేమించినట్లయితే be willing to give yourself నీవుగా సమర్పించడానికి ఇష్టపడు. and be willing to take trouble, make sacrifice for God. అదిగో దేవుని కొరకు అర్పించుకోవడానికి లేదా కష్టపడడానికి ఇష్టపడు. A third thing, మూడవ సంగతి, come to the first epistle of John. మొదటి యోహాను పత్రిక రండి మరలా. First epistle of John. మొదటి యోహాను పత్రిక There in chapter 5, 5వ అధ్యాయంలో verse 3. మూడవ వచనం. This is the love of God, that we keep his commandments. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. Oh, John ఆయన says, ఆజ్ఞలు భారమైనవి కావు. John says it very clearly. చాలా స్పష్టంగా యోహాను రాస్తున్నాడు. This is the love of God. ఇదే దేవుని ప్రేమ అంటున్నాడు. What is the love of God? ఏంటంటే దేవుని ప్రేమ అంటే Obey his ఆయన commandments. ఆజ్ఞలు లోబడుటయే దేవుని ప్రేమ, ప్రేమించుట. Obey all that God has said. దేవుడు చెప్పిన వాటన్నిటికీ లోబడడమే దేవుని ప్రేమించడం అంటే. You know, in this Bible, ఈ దేవుని గ్రంథములో, బైబిల్లో God has said so many things. చాలా సంగతులు చెప్పాడు ఆయన. In John chapter 14,
ఆ 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో So many times the Lord said, if you love me, you will obey me. మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నాకు లోబడి ఉంటారని అనేక సార్లు చెప్పాడు. Chapter 14, verse 21. ఆ 14వ అధ్యాయం 21, 21వ వచనం, verse 23, 23వ వచనం, verse 24. 24వ వచనం. All those verses say the same thing. ఆ వచనాలన్నీ అదే భావాన్ని తెలియజేస్తున్నాయి. He who loves me will keep my commandments. అదిగో ఎవరు నన్ను ప్రేమిస్తారో నా ఆజ్ఞలకు వారు లోబడతారు అన్నాడు. How do you show that you love God? నీవు దేవుని ప్రేమిస్తున్నావని ఎలాగో బహిరంగంగా చూపించగలవు? You obey what God said. దేవుడు ఏది చెప్పాడో దానికి లోబడాలి నీవు. Baptism is one command. బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ. For taking part of the Lord's table is another command. దేవుని భోజనము బలలో పాలు పొందడం అనేది మరి ఒక ఆజ్ఞ. Love one another is another command. ఒకరినొకరు ప్రేమించుకోండి అనేది మరి ఒక ఆజ్ఞ. Don't love the world. లోకాన్ని ప్రేమించవద్దు అనేది ఒక ఆజ్ఞ. Forgive one another. ఒకరినొకరు క్షమించమనేది ఆజ్ఞ. Don't be anxious about anything. ఏ విషయంలోనూ ఉద్రేకంగా లేదా కోపగించుకోవద్దు. So many commands in the Bible. అటు ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. Are you happy just obeying 2-3 commandments? కేవలం 2-3 ఆజ్ఞలకు లోబడి నీవు సంతోషం అనుకుంటున్నావా? Apostle John says to love God is to obey his commandments. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడడమే అని యోహాను చెప్తున్నాడు ఇక్కడ. Everything the word says, ఈ వచనంలో వచనాల్లో చెప్పబడ్డ ప్రతి విషయంలో obey it. ఆయనకు మనం లోబడాలి. That is what it means to love God. ప్రేమించడం అంటే అదేనండి దేవుణ్ణి. All of you know your chief minister, Mr. Jagan Reddy. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి తెలుసు మీకు. You know his father YSR also. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తెలుసు మీకు. YSR's father's father. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి గారి తండ్రి. They were Hindus. వారు హిందువులు. You people in Andhra should know this. ఆంధ్రాలో ఉన్న ప్రజలు ఇది తెలుసుకోవాలి. Because that is about your chief minister. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు కాబట్టి. They were Hindus. వారు హిందువులు. Very highly placed people. అదో చాలా ఉన్నతమైన స్థాయి కలిగిన వారు. But he, the grandfather of YSR, accepted the Lord. వైఎస్ఆర్ గారి తాతగారు మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్నారు. He and his wife, they began to read the Bible. ఆయన భార్య దేవుని వాక్యం చదవడం ప్రారంభించారు. What they decided, వారు ఏం నిర్ణయించుకున్నారంటే anything that you read in the Bible, they will obey. బైబిల్లో చదువుతున్న ప్రతిదాన్ని మనం దానికి లోబడాలని నేర్చుకున్నారు. They saw in the Bible that they should be baptized. వారు బైబిల్లో చూశారు, మేము బాప్తిసం తీసుకోవాలి అని చదివారు, దానికి లోబడ్డారు. They decided to get baptized. వెంటనే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు Whole society was against them. అదిగో వారి అక్కడ ఉన్న సమాజం అంతా వారిని వ్యతిరేకించారు. You know, YSR's grandfather has written a book. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతగారు ఒక పుస్తకం రాశారు. I am telling you from that book. I have that book with me. ఆ పుస్తకం నా దగ్గర ఉంది, దాన్ని చదివే చెప్తున్నాను మీకు. All Andhra people should read that book. ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ ఆ పుస్తకం చదవాలని కోరుకుంటున్నారు. So they decided to be baptized. వారు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. The whole society was against them. అదిగో వారికి ఉన్నవారు సమాజం అంతా వ్యతిరేకించారు. If you get baptized, మీరు బాప్తిసం తీసుకుంటే you will be left alone. Nobody will cooperate with you. అదిగో ఎవరు నీకు సహకరించరు, మిమ్మల్ని వెలివేస్తా ఉన్నట్టుగా చెప్పారు. All the relatives will cut off their relationship. అదిగో మీతో ఉన్న సంబంధ బాంధవ్యాలు బంధువులందరూ తెంచుకుంటాం మేము. The previous night of their baptism, వారు బాప్తిసం తీసుకోక ముందు రాత్రి all their relatives came. అందరూ వారి బంధువులందరూ వచ్చారు వారిని ఒప్పించడానికి. It is written in that book. ఆ పుస్తకంలో ఇది రాయబడింది. All the ladies in their family, they hugged each other and cried the whole night, because from tomorrow we will have no connection with you. వారి బంధువులందరూ వచ్చి ఆ స్త్రీలు పురుషులు వారిని కౌగులించుకొని వారిని బోర్లు ఏడ్చారట. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకున్న రేపటి నుండి మీకు మాకు సంబంధాలు ఉండవు అని ఏడ్చారట. Please don't get baptized. దయచేసి బాప్తిసం మాత్రం తీసుకోవద్దు. If you get baptized, మీరు బాప్తిసం తీసుకుంటే all our relation finished. అదిగో మన బంధుత్వం అంతే తెగిపోతుంది అన్నారు. They persuaded them. అదిగో వారిని శోధించారు ఒక రకంగా చెప్పాలి అంటే. But when the morning came, ఉదయం తెల్లవారింది. that grandfather, he went into the water. అదిగో రాజశేఖర రెడ్డి గారి తాతగారు నీళ్ళలోకి దిగాడు. And his wife also went in. ఆయన భార్య కూడా నీళ్ళలోకి దిగింది. And one more person went in. మరి ఒక వ్యక్తి దిగాడు నీళ్ళలోకి. They got baptized. వారిద్దరు బాప్తిసం పొందారు. Do you know why? ఎందుకో తెలుసా?
It says in the Bible that you should be baptized. దేవుని వాక్యములో చెప్పబడింది మీరు బాప్తిసం తీసుకోవాలని. If we love God, we have to obey what God మనం says. దేవుని ప్రేమించే వారమైతే ఖచ్చితంగా దానికి లోబడాలి కదా. They asked him, అప్పుడు వారు అడిగారు, who will give, husbands to your children? Who will marry your children? పిల్లలకు వివాహాలు ఎలా జరుగుతాయని అడిగారు వాళ్ళు. They will not get married. అదిగో మీ పిల్లలకు వివాహాలు జరగవు. Don't get baptized. ఆ బాప్తిసం తీసుకోవద్దండి. But they got baptized. కానీ వారు బాప్తిసం తీసుకున్నారు. You know the rest of the story? ఆ తర్వాత కథ మీకు తెలుసు కదా. Did their children get baptized? Married? వారి పిల్లలకు వివాహాలు జరగలేదా? Did their children get married? జరిగాయా జరగలేదా? That family is ruling Andhra for many years now. చాలా సంవత్సరాల నుండి వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తుంది. Yes, Prabhudas Reddy Garu is one of the sons of this grandfather. ఈ రాజశేఖర రెడ్డి తాతగారు ఒక కుమారుడు, ప్రభుదాస్ రెడ్డి గారు కూడా ఒక కుమారుడు. You know that great man of God. అదిగో మన ప్రధాన సంఘాల్లో గొప్ప దైవజనుడు ఆయన నంద్యాల. All of them are big people. వారందరూ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. Brother Sambab married Prabhudas Reddy Garu's daughter. You know that. ఆ ప్రభుదాస్ రెడ్డి గారి కుమార్తెనే బ్రదర్ శ్యామబాబు గారు వివాహం చేసుకున్నారు. What am I saying? ఏం చెప్తున్నారంటే, If you love God, నీవు దేవుని ప్రేమించు, you will obey him. నీవు దేవునికి లోబడు. It doesn't matter what the relatives say. అదిగో బంధువులు చెప్పే వాటిని వినొద్దు. If you honor God, నీవు దేవుని గౌరవించాలి. God will honor you. దేవుడు నిన్ను గౌరవిస్తాడు. God lifted that family. ఆ కుటుంబాన్ని దేవుడు పైకెత్తాడు. They stand as a model to all the people in Andhra. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉంది ఆ కుటుంబం. I'm not talking about the political side. రాజకీయ సంబంధమైన కోణంలో నేను మాట్లాడట్లేదు. That grandfather obeyed God. ఆ రాజశేఖర రెడ్డి గారి తాతగారు యేసుక్రీస్తు మాటకు లేదా బైబిల్లో ఉన్న మాటకు లోబడ్డాడు. That is why God honored the family. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు కనపరిచాడు. What did Jesus say? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? If you love me, నీవు నన్ను ప్రేమించినట్లయితే you will obey me. నీవు నాకు లోబడతావు. There are many other things written in that book how they obeyed God, but I have no time ఆ to tell you పుస్తకంలో that. వారు దేవునికి ఎలాగ లోబడ్డారో అనేక సంగతులు రాయబడ్డాయి. వారి సమయం లేదు చెప్పడానికి. You can get that book from their family in Pulivendla. ఆ పులివెందుల్లో వారి కుటుంబం ద్వారా ఆ పుస్తకాన్ని మీరు పొందొచ్చు. It is in Telugu and English also. తెలుగులో ఇంగ్లీష్లో రెండు భాషల్లో ఉంది. To love God, John says, is to obey his command. యోహాను భక్తుడు అంటున్నాడు, నీవు దేవుని ప్రేమించాలి అంటే దేవునికి లోబడాలి నీవు. Let me show you another thing. ఒక్క మాట మరి ఒక మాట చూపిస్తాను. When you read the epistle of John, యోహాను పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు John tells us another mark of loving God. దేవుని ప్రేమించే విషయంలో మరి ఒక కోణాన్ని మనకు పరిచయం చేస్తాడు. What is the mark of loving God? దేవుని ప్రేమించడంలో సూచన ఏంటి? John says repeatedly in this book, ఈ గ్రంథములో యోహాను సారిసారి ప్రస్తావించాడు. chapter 4 4వ అధ్యాయంలో and verse 20. 20వ వచనంలో, If someone says, I love God and hates his brother, he is a liar. For he who does not love his brother whom he has seen, how can he love God whom he has not seen? ఎవరైనా దేవుని ప్రేమించుతున్నారని చెప్పి తన సహోదరుని ద్వేషించారు కదా, అతడు అబద్ధికుడగుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. Last sentence. He who loves God must love his brother also. ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. He who loves God must love his brother also. అదిగో దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. If you love God, నీవు దేవుని ప్రేమించేవాడు అయితే what will you do? ఏం చేయాలి? నువ్వు You will love those who belong to God. అదిగో దేవునికి చెందిన వారిని నువ్వు ప్రేమించాలి. Not only those who belong to the brethren church, బ్రదర్ సంఘాలకు చెందిన వాళ్ళే కాదు ప్రేమించడం, all God's people. అందరూ దేవుని పిల్లలను నువ్వు ప్రేమించాలి. There are God's people, born again people in so many other churches. ఇతర సంఘాల్లో కూడా రక్షించబడ్డ దేవుని పిల్లలు ఉన్నారు. Because of doctrinal difference, we may not be able to work with them. దైవ వాక్య సంబంధమైన సిద్ధాంతాన్ని బట్టి మనం వారితో కలిసి పనిచేయలేకపోవచ్చు. But we should love all of them. కానీ అందరినీ ప్రేమించాలి Because they are also God's children. ఎందుకంటే వారు కూడా దేవుని పిల్లలే. To love God is to love those who belong to God. అదిగో దేవుని ప్రేమించడం అంటే దేవుని చెందిన వారిని కూడా ప్రేమించాలి. Do you love your brethren? నీ యొక్క సహోదరులను ప్రేమిస్తున్నావా? Do you love other brothers and sisters? ఇతర సహోదరులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? Oh, so many people hate one another. చాలా మంది ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు. So many people cannot forgive one another. ఒకరినొకరు క్షమించుకునే మనసు ఉండదు చాలా మందికి. How did God forgive you? ఎలాగో దేవుడు నిన్ను క్షమించాడు?
when you think about it, దాని గురించి ఆలోచన చేసినట్లయితే నీవు you can forgive anyone else. అప్పుడు నీవు ప్రతి ఒక్కరిని క్షమించగలవు. Love one another. ఒకరినొకరు ప్రేమించుకోండి. That is a mark of loving God. దేవుని ప్రేమించడం అనే దానికి గుర్తు అదే. So today we said 4 things. ఇది నా 4 సంగతులు మీ ముందు ఉంచాను. Number 1, మొదటిది, to love God is to give first place to God and seek God's interest. అదిగో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మొదటి స్థానాన్ని ఇవ్వడం అనేది దేవుని ప్రేమించడం అనే దానికి గుర్తు. Number 2, రెండవది, to love God is to be willing to make sacrifice, trouble for God. అదిగో దేవుని కొరకు శ్రమపడడానికి నీవు సమర్పించుకోవడానికి ఇష్టపడాలి దేవుని ప్రేమించేవాడు అయితే. Number 3, మూడవది, to love God is to obey God's commandments. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలకు లోబడడమే. Number 4, నాలుగవది, to love God is to love all those who belong to God. దేవుని ప్రేమించడం అంటే దేవునికి చెందిన వారిని అందరినీ ప్రేమించడం. Oh dear brothers and sisters, ఓ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, it is not enough to claim that I love God. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకోవడానికి కాదు. Show it through your life. అది నీ జీవితం ద్వారా దాన్ని చూపించు. In your day-to-day life, నీ అనుదిన జీవితంలో దాన్ని prove that you love God. అది నీవు దేవుని ప్రేమిస్తున్నావని రుజువు చేసుకొని జీవితంలో God will be happy. దేవుడు సంతోషిస్తాడు. Let me say one more thing. ఒక్క సంగతి మీకు చెప్పనివ్వండి. You know what grieves the heart of God most? ఎక్కువగా దేవుని హృదయాన్ని బాధ పెట్టే సంగతి ఏదో తెలుసా? Do you know what God is displeased with, unhappy with? What? ఏ విషయంలో దేవుడు అయిష్టంగా లేదా దుఃఖంగా ఉంటాడు? ఏంటది? Will God be unhappy and grieved because you don't know English? నీకు ఇంగ్లీష్ రాదని దేవుడు ఏమన్నా బాధపడతాడా? Oh, you did not go to school. నీవు స్కూల్కి వెళ్ళలేదని ఆయన ఏమైనా బాధపడతాడు? Is God angry with you for that? దాని విషయంలో నీ మీద కోపం చూపిస్తాడు ఆయన? నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేదని? No. లేదు. God is unhappy about only one thing. కేవలం ఒకే ఒక్క విషయంలో, మన విషయంలో దేవుడు సంతోషం ఉండదు. God is unhappy when there is sin in your life. నీ జీవితంలో పాపము ఉంటే ఆయనకు సంతోషం ఉండదు. God is happy when you live a holy life. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు నీ విషయంలో. Yesterday I was talking about that. నిన్నటి దినాలు కూడా సభలో అదే మాట్లాడాను నేను. God hates not poverty, not lack of knowledge. God hates sin. జ్ఞానం లేని స్థితిని కాదు, నీ దరిద్రాన్ని కాదు దేవుడు ద్వేషించేది, పాపాన్ని ద్వేషిస్తాడు. Live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. Then God will be happy. దేవుడు సంతోషిస్తాడు మన విషయం. If you love God, దేవుని ప్రేమించే వారిని make him happy. ఆయన సంతోషపరచు. How do you make God happy? ఎలా నీవు దేవుని సంతోషపరచగలవు? By preaching, ప్రకటన చేయడం ద్వారా, by doing big things. చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తే సంతోషిస్తాడు. No, all cannot do that. అవన్నీ చేయలేరు అందరూ. By living a holy, clean life. పరిశుద్ధమైన స్వచ్ఛమైన జీవితాన్ని జీవించడమే ఆయనకు కావాల్సింది. If you live such a life, అలాంటి జీవితాన్ని నీవు జీవించగలిగితే God will be happy. దేవుడు సంతోషిస్తాడు. Now may God give every one of us grace to live a life where we truly love God, not in our words, but in our practice. మన నోటి మాటలతో కాకుండా అనుదిన జీవితంలో దేవుడిని మనం ప్రేమిస్తూ ముందుకు సాగడానికి దేవుని అపరిమితమైన కృప మనకు అనుగ్రహించునుగాక. Shall we pray? ప్రార్థన చేద్దాం. Heavenly Father, we thank Thee for the good time You gave us this morning. పరలోకమందున మా తండ్రి, మంచి సమయాన్ని ఉదయకాలం అందించినందుకు మేము స్తుతిస్తున్నాము. Thank You for reminding us great and important things in Your Word. నీ వాక్యములో ఉన్న శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సంగతులు మా ముందుకు తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. Thank Thee for all who were able to come today. ఈ దినాన చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. And we pray that every one of us may be able to love You not in our words but in our action. చేరి వచ్చిన వారందరూ వారి జీవితాల్లో మిమ్మల్ని మాటలతో ప్రేమించడం కాదు, కానీ వారి అనుదిన జీవితంలో మిమ్మల్ని ప్రేమించే వారుగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. We pray in the name of our Lord Jesus మా Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.